అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకొని తినొచ్చు. మంచి కొత్త రెసిపీ అండి. ప్రతిరోజు ఇడ్లీ దోశ పూరి తిని బోరు కొడుతుందా? అట్టయితే ఇది ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకటి తినే దాంట్లో 4 తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. ఒక అరకప్పు దాకా సూజీ రవ్వ వేసుకోండి. 1/4 కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు దాకా నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. రవ్వ, అటుకులు, గోధుమ పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి 2 కప్పుల దాకా వాటర్ పడుతుంది. ముందుగా 1 కప్పు పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2వ కప్పు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్కి ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టపడి తింటారు. అంత రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకొని తినొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. రవ్వ, అటుకులంతా బాగా నానిపోయింది గోధుమ పిండిలో. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఈ సమయంలోనే మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ 1 వేసుకోండి. సన్నగా తరిగిన మీడియం సైజు 1 ఉల్లిపాయను కూడా వేసుకోండి. సన్నగా తరిగిన మీడియం సైజు 1 టమాటాను కూడా వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీకు చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేదంటే కారం పొడి 1 హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేసుకునే వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. 1 హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఇందులోకి మనము క్యారెట్, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అంతా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయినా లేకుంటే తవా ఫ్రై అయినా పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఒక గెరిట్ నిండా పిండి బ్యాటరీ అనేది తీసుకొని ఈ విధంగా షేప్ లాగా చేసుకోవాలి. పూరీకి మనం ఎలా చేసుకుంటామో అదే విధంగా షేప్లో ఇలా చిన్నగా చేసి పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల తినేదానికి చాలా బాగుంటుంది. సన్న మంట మీద 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ పైన రాసుకొని రెండో వైపు కూడా తిప్పుకుంటూ సేమ్ ప్రాసెస్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చాలా కొత్త రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తింటారు ఇలా చేసి పెట్టారంటే. ఇందులోకి వెజిటేబుల్స్ అంతా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇష్టపడి తింటారు. ఇందులోకి చట్నీలు అవన్నీ ఏం అవసరం లేదండి. ఒకవేళ మీకు కావాలంటే టమాటా పచ్చడి పెట్టుకొని తినండి. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, ఇంకా నేను మేక్ చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.